తర్వాత 2004లో ఓడిపోయిన తర్వాత మరి ఆయన ఒక పెద్ద బహిరంగ సభలో మైనార్టీలకు క్షమాపణ కోరడం జరిగింది. చంద్రబాబు నాయుడు, నువ్వు మైనార్టీలకు క్షమాపణ కోరలేదా? నేను నా జీవితంలో ఒక చారిత్రాత్మకమైన తప్పిదం చేశాను. అది నేను భారతీయ జనతా పార్టీతో జత కట్టి నేను చారిత్రాత్మకమైన తప్పిదం చేశాను. మిమ్మల్ని ఈరోజు అడుగుతున్నాను క్షమించమని. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదం జరగదు అని చెప్పి మరి ఆ రోజు ప్రజల్ని క్షమించమని కోరావు నువ్వు మైనార్టీలను. మరి ఆ రోజు మైనార్టీ సోదరులందరూ కూడా నిన్ను క్షమించారు. తర్వాత నువ్వు 2014లో మళ్ళా నీకు అవసరం కొద్దీ నువ్వు మళ్ళా అధికారంలోకి రావాలని చెప్పి మళ్ళా నువ్వు అదే భారతీయ జనతా పార్టీతో, మైనార్టీలకు వ్యతిరేకమైన భారతీయ జనతా పార్టీతో మరొకసారి నువ్వు జత కట్టావు. నీ స్వార్థ ప్రయోజనాల కోసం మళ్ళా నువ్వు 2014లో మళ్ళా నువ్వు అధికారంలోకి వచ్చావు. రావడమే కాదు, ఎంత దుర్మార్గంగా వ్యవహరించావంటే ఆ 5 ఏళ్లు ఒక్కరికంటే ఒక్కరికి మైనార్టీలకు నీ మంత్రివర్గంలో అవకాశం కల్పించలేదు. నిజంగా ఎంత దారుణం అంటే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం, బీజేపీ పాలించే రాష్ట్రం, మరి ఏదైతే మన బీజేపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ గారు తన ప్రభుత్వం ఏర్పాటు చేసేటప్పుడు మరి ఎక్కడ ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా గెలిచిన దాఖలా లేవు. ఒక్కరికి ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదు బీజేపీ. మరి అలాంటి వాళ్ళు కూడా మరి ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చి మరి మంత్రివర్గంలో అవకాశం ఇచ్చిన ఘనత యోగి ఆదిత్యనాథ్ది. అంతకన్నా దారుణంగా వివరించి నువ్వు నీ మంత్రివర్గంలో 2014లో ఒక్కరికి కూడా నీ మంత్రివర్గ కూర్పులో ఒక్క మైనార్టీకి కూడా అవకాశం ఇవ్వలేదు. మరి ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి ప్రభుత్వం, ఒక మైనార్టీలకు ప్రాతినిధ్యం లేని ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్రంలో నడిచిందంటే అది చంద్రబాబు నాయుడు సారథ్యంలో నడిచిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్లీ మైనార్టీలకు అవసరము, మైనార్టీ ఓటు బ్యాంక్ అవసరమని భావించి మరి కేవలం 4-5 నెలల కోసం మరి ఆ రోజు ఎన్ఎండి ఫరూక్ కు మళ్ళా మంత్రి పదవి అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఈ రకంగా అవకాశవాది, నిజంగా చెప్తే పెద్దలు చెప్తారు ఏదో ఊసిరివెల్లి అని చెప్పి, ఊసిరివెల్లి రంగులు మార్చదంట. ఊసిరివెల్లి కన్నా ఎక్కువ రంగులు మార్చే నాయకుడు ఈ దేశంలో ఎవరన్నా ఉండాడంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే. ఎప్పుడు సందర్భాన్ని బట్టి ఆయన అవకాశం కోసం, ఆయన రాజకీయ లబ్ధి కోసం ఏ రంగైనా మారుస్తాడు, ఎవరైనా మోసం చేస్తాడు.